ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది అనమాట. ఏమిటంటే అది పాస్టర్ గారిని ఏమనకూడదు, ప్రీచర్ని ఏమనకూడదు, వాళ్ళు అభిషిక్తులు. ఇది ఒక కొత్త వేషం అనమాట. అంటే ఇక విమర్శ చేయకుండా ఆపేయడానికి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఒకసారి పరిశీలని, శాస్త్రుల్ని, యాజకుల్ని, పెద్దల్ని చూసి మీరు నన్ను విమర్శించండి, కానీ న్యాయబద్ధంగా విమర్శించండి. నన్ను విమర్శించద్దు అనలేదు ఆయన, ఫెయిర్ క్రిటిసిజం చేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము విమర్శక అతీతులము అంటున్నారు. వాక్యం చేత పట్టబడినటువంటి మనస్సాక్షులతో, మనస్సులతో మనము విమర్శ చేయాలి. Unless your minds are captivated by the power of the word of God, by the content of the truth of the word of God, you will not be in a position to make this critical analysis of the false teachers. ప్రతి ఆత్మను వివేచించండి. ఎందుకంటే ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, అది పరాయి ఆత్మ. ఆ పరాయి ఆత్మ ఏదో, పరిశుద్ధాత్మ ఏదో మనం క్రిటిక్ చేయాలి. పౌలు తిమోతిని హెచ్చరించాడు, తీతుని హెచ్చరించాడు, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. We are instructed in the Holy